హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ, డీఏ, ఐఆర్‌లపై సీఎం ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పెండింగ్ డీఏ, పీఆర్సీ వేతనాల పెంపు వంటి అంశాలపై ప్రభుత్వం ఎట్టకేలకు కీలక ప్రకటన అయితే చేసింది. అయితే ఈ ప్రకటన ఉద్యోగుల్లో ఆందోళన కలిగించేలాగా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తాజా ప్రకటనలో ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జీతాల చెల్లింపులను రొటేషన్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని అయితే స్పష్టం చేశారు. జీతాల చెల్లింపులపై స్పష్టత, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు మొదటి ప్రాధాన్యత. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి వాటిని సర్దుబాటైతే చేసుకుంటున్నాం. సో, ప్రస్తుతం నెలవారీ ఆదాయానికి తగ్గట్టుగా జీతాలు చెల్లిస్తామంటున్నారు. సో, మరి రాష్ట్ర ఖజానా పరిస్థితి కారణంగా పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులు, డీఏ, పీఆర్సీలపై స్పష్టమైన సమాధానం ఇప్పుడే చెప్పలేమనైతే ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. సో, మీ యొక్క సహకారం అవసరం. కొన్నిసార్లు జీతాల చెల్లింపు ఆలస్యం అవుతూ ఉంటుంది. సో, ప్రభుత్వాన్ని నడిపించినటువంటి రొటేషన్ పద్ధతిలో జీతాలు చెల్లించాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ వద్దన్న అప్పులు తీసుకొని జీతాలు చెల్లిస్తున్నాము. మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని లెక్కలు పరిశీలించండి. అన్నీ పారదర్శకంగా అందజేస్తాము అని ఈ వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాల బిల్లులపై కూడా రొటేషన్‌లోనే పెండింగ్‌లో ఉన్నట్టుగా అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది. సో, మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి. ఇప్పటికే 5 డీఏలైతే పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా మరో డీఏ అదే జూలై 2026 డీఏ అనేది రావాల్సి ఉంది. మరి ఇప్పుడు కొత్త పీఆర్సీ కూడా అమలు కాలేదు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనాలు కూడా ఇంకా అందలేదు. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి తాజా ప్రకటన ఉద్యోగుల్లో తీవ్ర నిరాశనైతే కలిగిస్తోంది. సో, ఆయన వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా మరికొంతకాలం వేచి చూడాల్సిందేనని అయితే సంకేతాలిచ్చారు. సర్దుకోవాలి అంటూ పరోక్షంగా మరింత ఆలస్యంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి సర్దుకోవాలనే వ్యాఖ్యను పరిశీలిస్తే ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా డీఏ, పీఆర్సీ అమలుకు మరింత ఆలస్యం అవుతుందని అయితే చేసుకోవచ్చు. సో, ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే జీతాల పెంపులు, అలాగే డీఏల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రకటన కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ప్రభుత్వం త్వరలోనే డీఏలకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజా అభివృద్ధులు, ఉద్యోగుల స్పందన. ఉద్యోగ సంఘాలు త్వరలోనే సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల లభ్యతను బట్టి మాత్రమే డీఏ, పీఆర్సీ అమలు చేయాలని అయితే భావిస్తోంది. ఉద్యోగుల నిరసనలు పెరిగే అవకాశం ఉంది. సో, ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కులకు సంబంధించి డీఏ, పీఆర్సీలను వేగంగా అమలు చేయాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో వీటిపైన ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంలో జంకుతోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉద్యోగుల్లో భవిష్యత్తుపై మరింత అనిశ్చితిని పెంచేలాగా అయితే ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ త్వరలోనే రానుందా? లేక ఇంకా ఆలస్యం తప్పదా అనేది వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్. దీనిపై ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు తాజా ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్‌లో అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే అప్డేట్స్ వాచ్ చేస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.